నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తల్లికి వందనం అమలుపై మాట మార్చిన సీఎం చంద్రబాబు మరోసారి తన నైజాన్ని నిరూపించుకున్నారని విమర్శించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అధైర్యపడవద్దని పేర్కొన్న లీగల్ సెల్ ప్రతినిధులు రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతీదేవికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పించిన మహిళా భక్తాదులు శ్రీ జగజ్జనని అమ్మవారికి మహిళా భక్తులు పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ కుందు పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక గ్రావెల్ మట్టి తరలిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించిన తహసీల్దార్ ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలని సూచించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ జగజ్జనని వీధిలోని ఓ ఇంటిలో భారీ ఎత్తున చోరీ 20 తులాల బంగారు 30 తులాల వెండి ఆభరణాలు ₹1,00,000 నగదు అపహరణ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 పథకాల్లో భాగంగా అమ్మకు వందనం అనే పథకంలో ఇంటిలో బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తానని ప్రతి విద్యార్థికి వారి తల్లి ఖాతాలో 15,000 నగదును అందజేస్తానని వాగ్దానం చెప్పడం జరిగిందని అయితే సీఎం చంద్రబాబు మరోసారి తన మోసపూరిత నైజాన్ని ప్రదర్శించి కేవలం ఒక విద్యార్థికి మాత్రమే అమ్మకు వందనం పథకాన్ని చెల్లిస్తానని మాట మార్చడం జరిగిందని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న చంద్రబాబు మరోసారి తన నైజాన్ని ప్రదర్శించారని ఎమ్మెల్సీ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి పథకాన్ని జూలై నెలలోగా అందజేసి మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. సాకులు చెబుతూ సీఎం చంద్రబాబు కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు. చెప్పిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలని లేకుంటే ప్రజలు హర్షించారన్నారు. అందరికీ నమస్కారం. నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు గత ప్రభుత్వం అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఎంతమంది చిన్నారులుంటే అంతమందికి బెనిఫిట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆశ్చర్యకరంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో 29 రిలీజ్ చేయడం జరిగింది. ఏమని? తల్లికి మాత్రమే ఇస్తాం, తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వమని. మనం అందరం చూసాం. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వం, కూటమి ఎంతమంది ఒక్కరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఆ రకంగా ఊకదంపుడుగా ప్రజలను స్పీచ్లు ఇచ్చి చేసి ఈరోజు ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వెంటనే మాట మార్చడము చంద్రబాబు గారి దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీ నైజం ఇదే, ప్రజలను మోసం చేయడం ఎలా మీ నైజం? అదే గత ప్రభుత్వం, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా జగన్ ప్రభుత్వం మాట చెప్పారంటే ఖచ్చితంగా అమలు చేసే దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 5 సంవత్సరాలు ఖచ్చితంగా జూలైలో పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు మీరు ఏం చేశారు? ఇచ్చారా? ఈరోజు నిన్న మీరు కొత్త జీవో చేసి దాన్ని ఏదో రకంగా చేసి ఇప్పటికి కూడా మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉన్నాము అని చెప్తారా? కేంద్ర ప్రభుత్వానికి యుడైస్ ప్లస్ కింద ప్రతి సంవత్సరము ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది మనం లెక్క ఖచ్చితంగా పంపిస్తాం. యుడైస్ అంటే యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. దాని సిస్టమ్ ప్రకారం ప్రతి సంవత్సరము ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ఒక డేటా ఖచ్చితంగా మనం సెంట్రల్ గవర్నమెంట్కు పంపిస్తూ ఉంటాం. డేటా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎంతమంది ఉన్నారని లెక్క చేయాల్సిన అవసరం ఏముంది? లేదా మా ప్రభుత్వం 2018-19 నుంచి ఉన్నటి వరకు ప్రతి సంవత్సరం బెనిఫిట్స్కు ఇస్తా పోయినాం. ఆ డేటా తీసుకున్నా మీకు తెలుస్తుంది. డేటా కోసం అని సాకు చెప్పి లేట్ చేయడం, మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వకుండా జీవో 29 రిలీజ్ చేయడము మీ రాజకీయ నీతికి ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు చెప్పిన మీ సూపర్ 6 పథకాలకు చెప్పి ప్రజలు మీకు ఓటేయడం జరిగింది. ఈరోజు మీరు మళ్ళీ మాట మార్చి దాన్ని ఏదో అటు ఇటు తిప్పితే మాత్రం ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా ప్రజల తరఫున మేము పోరాడతాము. మీరు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే, ఇవ్వక తప్పదని చెప్పేసి మీ ద్వారా తెలుపుతాను. నమస్కారం.
టీడీపీ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఇక నుండైనా వైసీపీ కార్యకర్తలపై నాయకులపై దాడుల సంస్కృతికి చరమగీతం పాడాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు శ్రీనివాసులు, ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, విజయశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు శ్రీనివాసులు, ప్రతాప్ రెడ్డి, ఇతర సీనియర్ అడ్వకేట్స్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో విధ్వంసాలు, వైఎస్ఆర్సీపీకి చెందిన శిలాఫలకాలు, విగ్రహాలు, కార్యకర్తలపైన, నాయకులపైన దాడులను చేస్తూ దౌర్జన్యాలు, దాడుల సంస్కృతికి తెరతీయడం జరిగిందని, ఇది సరికాదని అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 151 సీట్లను సాధించి ప్రభుత్వాన్ని చేపట్టిందని, ఇలా టీడీపీ మాదిరి దౌర్జన్యాలు, దాడులను చేయలేదన్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కక్షపూరితంగా కేసులను పెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఖండిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏవైతే ప్రజలకు సూపర్ 6 పథకాలను చెప్పారో వాటిని అమలు చేసేందుకు పని చేయాలని, సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాలని, దాడులకు, విధ్వంసాలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులకు లీగల్ సెల్ ఎల్లవేళలా అండగా ఉంటుందని, లీగల్ సమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము లీగల్ సెల్, వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఒక జనరల్ బాడీ మీటింగ్ లాగా పెట్టుకోవాలనేవి అనుకున్నాము. ఈరోజు వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క డైరెక్షన్ లో మేము పనిచేస్తున్నాము. వైఎస్ఆర్ లీగల్ సెల్ అడ్వకేట్స్ వైఎస్ఆర్ పార్టీ యొక్క గెలుపు కోసము అనేక రకాలుగా కష్టపడడం జరిగింది. ఆ విధంగానే నంద్యాలలో కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాలని చెప్పేసి మా అడ్వకేట్స్ చాలా కష్టపడినారు. ఏమైనప్పుడు కూడా గెలుపుకోవటం అనేది సహజమే. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నంద్యాలలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు దాదాపు 90,000 పైగా ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం బలం తగ్గలేదనేది మా యొక్క అభిప్రాయము. అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్ సెల్ ఈరోజు రాష్ట్రంలో మొత్తము రాష్ట్ర కమిటీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైతే పోటీ చేసిందో 175 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు రాత్రింబోలు కష్టపడి లీగల్ ఇష్యూస్ అయితేనేమి, నామినేషన్లు అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో ముందుండి పనిచేసినారు. వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మేము ముఖ్యంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందనే పేరు మీద రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని దాడులు జరుగుతున్నాయి టీడీపీ వాళ్ళ ద్వారా. ఆ దాడుల వల్ల గతంలో వైఎస్ఆర్ పార్టీ 151 సీట్లు గెలిచింది, కానీ ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించలేదు తెలుగుదేశం పార్టీకి. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చాలా దౌర్జన్యంగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంది. అది మంచి సంస్కృతి కాదనేది మా యొక్క అభిప్రాయం. కాబట్టి ఏదైనా సరే గెలుపు ఓటమి అనేది దాన్ని ఒక మంచిగా తీసుకోవాలి తప్ప దాన్ని ఏదో మనసులో పెట్టుకొని దాని దౌర్జన్య పరిస్థితులు తీసుకుపోవడం అనేది సరైన పద్ధతి కాదనేది మా అభిప్రాయం. ఈరోజు మీరు చూస్తున్నారు, అందరూ ప్రజలు ప్రతి ఒక్క చోట దాదాపుగా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు గెలిచి ఓడిపోయారో, ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ దాదాపు కార్యకర్తలకు ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తూ విగ్రహాలను పడగొట్టడం అనేది మంచి సంస్కృతి కాదు. అది మనం దాన్ని ఎటువంటి బస్సులో వ్యతిరేకించాలి. కాబట్టి వైఎస్ఆర్ లీగల్ సెల్ గా మేము దాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారనేది వైఎస్ఆర్ కార్యకర్తలు అభద్రతా భావంతో ఉండాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ లీగల్ సెల్ నంద్యాలలో బలంగా ఉన్నాము మేము. కాబట్టి ఏదైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లీగల్ గా ఇబ్బంది వచ్చినా, లేదు ఏదైనా సమస్య వచ్చినా కూడా మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున నంద్యాల కమిటీ, నంద్యాల జిల్లా కమిటీ ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటామని, వారికి ఎప్పుడైనా సరే ఎలాంటి సహకారాలను అందించడానికి మేము రెడీ ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ నాయకులతో కలిసి వాళ్ళ యొక్క సమస్య చెప్తే మేము మనకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రవి గారు కానీ, అదేవిధంగా మోహన్ రెడ్డి గారితో కానీ డిస్కస్ చేసి, అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ మనోహర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు, వారితో కూడా డిస్కస్ చేసి ఎలాంటి విషయమైనా సరే మేము సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
అభివృద్ధి సంక్షేమంపై వాళ్ళు దృష్టి సారించకుండా 24 గంటలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానీ అభిమానులను కానీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలు పలగొట్టడం అయితే కానీ, శిలాపలకాలు పలగొట్టడం కానీ, అక్రమంగా కేసులు పెట్టడం కానీ. ఈ రోజు చూశాను రఘురామకృష్ణరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎస్పీలపై వాళ్ళపై 307 అటెంప్ట్ కేసులు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇలా పనులు మానుకొని ఏదైతే మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామంటున్నారో ఆ పథకాలు అమలు చేయండి, సంక్షేమం చూపించండి. ఏదో ఇంతకుముందు మీరు శ్రీలంక చేస్తున్నారు అది అన్నారు కదా, మీరు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు, అది అమలు చేసే సంక్షేమం చూపించండి. అంతేగాని ఇంకొకసారి ఎవరైనా సరే వైఎస్ఆర్పీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ మీరు ఎలాంటి దౌర్జన్యాలు పాల్గొన్నా ఖచ్చితంగా లీగల్ సెల్ వాళ్ళకందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుంది. ఎప్పుడైనా సరే ఏ కార్యకర్తకైనా ఎలాంటి ఇబ్బందులు కలుగజేసినా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసంను పురస్కరించుకొని 5 మంది అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారెలను సమర్పించే కార్యక్రమాన్ని శుక్రవారం నుండి మహిళా భక్తులు చేపట్టడం జరిగింది. మొదటి రోజు పార్వతీదేవికి పుట్టింటి పట్టు చీర సారే పిండి వంటలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ సభ్యులు స్థానిక కౌన్సిలర్ వెంకటలక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరంలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీరను సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది 5 మంది అమ్మవార్లకు ఈ కార్యక్రమం చేపట్టనున్నామని మహిళలు పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు. మా 39వ వార్డు రోజాకుంట వీధి నుంచి మాట్లాడుతున్నాం. మేము మా రోజాకుంట నాగలింగేశ్వర స్వామి గుడిలో ప్రతి పూజలు గాని బాగా ప్రతిదీ గాని ఏదైనా గాని మనం కోరికలు నెరవేర్చుకుంటాము. ఏది కోరుకున్నా కూడా కాదకుండా దేవుడు మనకు వరం ఇస్తున్నాడు. మాకు వెంకటేశ్వర స్వామి గాని ఈశ్వరుడు గాని ప్రత్యేకంగా బాగా ఇక్కడ మహిమాన్వితుడు అని అందరూ అనుకుంటుంటారు. పెళ్లి కానోళ్ళు పిల్లలు కానోళ్ళు ఎవరైనా గాని వారాలు తిరిగి 40 రోజులు మండలాలు తిరిగి పూజలు చేస్తుంటారు. ఇక్కడ అన్ని చేసినా కూడా బాగా అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టినాం మేము ఈ రోజాకుంట తరపు నుంచి పుట్టింటి పట్టుచీర శ్రీ జగజ్జనని అమ్మవారికి, పెద్దమ్మ తల్లికి, మా రోజాకుంట పార్వతీదేవికి, జమ్ముల పరమేశ్వరికి, చౌడేశ్వరి మాతాకి 5 మంది అమ్మవార్లకు చేస్తున్నాం. మేము నిర్ణయించుకున్నాం ప్రజలమంతా, మేమంతా స్త్రీలము. దీంట్లో కూడా ఆడవాళ్ళు కూడా అంతా స్త్రీలు బాగా పాల్గొన్నారు. ఇట్లాంటివి ఇంకా జయప్రదం చేసి పూజలకు పాల్గొనాలని కోరుకుంటున్నా. నేను మంచిగా ఆయుర ఆరోగ్యాలతో బాగుండి ప్రజలంతా వర్షాలు బాగా పడాలి. వర్షాలే లేవు, మనకు ఊక వస్తుంటాయి పోతుంటాయి, వర్షాలు పడడం లేదు. వర్షాలు బాగా సమకూర్తిగా పండి పాడి పంటలతో బాగుండి అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ పార్వతీదేవి అందరి కృపను బాగా చూడాలని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా రోజాకుంట దేవస్థానం తరపున మన మహిళలందరం కలిసి 5 మంది అమ్మవార్ల ఒడిబియ్య కార్యక్రమం పెట్టుకున్నాము. చీర సారె ఒడిబియ్యము అన్ని పెట్టినాము. ఈ రోజు ప్రప్రథమంగా శుక్రవారం రోజు పెద్దమ్మ తల్లి నుంచి పార్వతీదేవికి తీసుకొస్తున్నాం ఒడిబియ్యము.
పెద్దమ్మ తల్లి పార్వతీదేవికి ఇచ్చినట్లు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇంకా ముగ్గురు అమ్మవార్లకు కూడా ఒడిబియ్యం కార్యక్రమం ఉంటుంది. మన మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం మా రోజకుంట దేవస్థానం నుంచి ఈ ఆషాఢ సందర్భంగా 5 మంది అమ్మవార్లకు చీర, సార, వడిబియ్యము, పిండి వంటలు సమర్పించుతున్నాము. ఈ రోజు మొట్టమొదటి రోజు కాబట్టి దేవస్థానంలో వెలిసిన పార్వతీదేవి గారికి మేము ఈ రోజు వడిబియ్యం సమర్పించున్నాము. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు చాలా మంది పాల్గొన్నారు. ప్రతి మంగళవారము, సోమవారము ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు మహిళలంతా పాల్గొని ఈ వడిబియ్య కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం. శుక్రవారం నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి మహిళా భక్తులు మేళ తాళాలతో పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టింటి పట్టు చీర సారెలను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. ఆషాఢ మాసంలో నంద్యాల మరియు ఇతర ప్రాంతాల నుండి మహిళా భక్తులు పుట్టింటి పట్టు చీర సారెలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకోవడం జరిగిందని తెలిపారు. सर्वधार महाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी सर्वाशयदायिनी सर्वधार महाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणातरवासिनी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणातरवासिनी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी विश्वसगर्भिणी पूर्णिमादिने भूते दाक्षकैलाशशङ्करि ईशान्यसमुखे देवी निखिलविश्वसगर्भिणी पूर्णिमादिने भूते दाक्षकैलाशशङ्करि నంద్యాల మరియు సమీప గ్రామాలలో విస్తరించి ఉన్న కుందు నది పరివాహక ప్రాంతాలలో ఇసుక, గ్రావెల్, మట్టిని అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు చేస్తున్నారని, అందుకు కుందు నది వెంట పలు మార్గాల్లో ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపుకు రోడ్డును ఏర్పాటు చేసిన విషయాన్ని నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించడం జరిగింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తహసీల్దార్ హెచ్చరించారు.
కుందు నది పరివాహక ప్రాంతం గుండా అక్రమంగా ఇసుక మట్టి రవాణా జరుగుతుందని ఫిర్యాదు రావడంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడమైంది. అయితే ఈ అక్రమార్కులు ఈ నది గుండానే, కుందు నది గుండానే రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసము మనం ఇక్కడ ట్రెంచింగ్ అనేది చేయించేసి ఏ వెహికల్స్ కూడా లోపలికి అడుగు పెట్టకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అక్రమంగా ఈ మట్టి కానీ, గ్రావెల్ కానీ, లేకపోతే ఇసుకను కానీ ఈ కుందు నది పరివాహక ప్రాంతంలో తీసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో శుక్రవారం ప్రమాదాల నివారణపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత హెల్మెట్ ధరించడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు భద్రత మనకు తెలిసిన విషయమని, కొంత నిర్లక్ష్యం వలన ప్రాణాలను పణంగా పెడుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణాలు రహదారుల లోపములు, మనం ప్రయాణించే వాహనము, మానవ తప్పిదాల వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయన్నారు. ముఖ్యంగా మానవ తప్పిదాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రమాదాలలో ఎక్కువగా 2 వీలర్ ప్రమాదాలే జరగటం, ప్రాణ నష్టము జరుగుతున్నదని తెలిపారు. ప్రమాదాల నివారణకు 2 వీలర్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేడు నేషనల్ సింప్లిసిటీ డే అని పాలిథిన్ కవర్లను ఉపయోగించకుండా పేపర్లతో తయారు చేసిన బ్యాగులను మాత్రమే ఉపయోగిస్తూ పేపర్ బ్యాగ్స్ డే కూడా నేడు జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేకంగా మలాలా నోబెల్ శాంతి బహుమతి పొందిన రోజును అంతర్జాతీయ మలాలా డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే అవేర్నెస్ క్రియేట్ చేసుకొని అవేర్నెస్ వస్తుందో మీ ద్వారా బయట సమాజంలో కూడా మరికొంత అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ ప్రాణాలను రక్షించుకునేటువంటి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అన్నటువంటి భావంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. దీని అవసరాన్ని గమనించి హెల్మెట్ ధరించవలసినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ 2 వీలర్లో కూర్చున్న వెంటనే ఈవెన్ వీలైతే వెనక ఉన్నవాడు కూడా ధరిస్తే ఇంకా మంచిది. ఒకరికే కాదు, డ్రైవ్ చేసేవాడికే కాదు, వెనకున్నవాడికి కూడా ప్రమాదమే. అందుకని మనం ఇప్పుడు ఏమవుతున్నామంటే బైక్ ఇద్దరి కోసం ఉంటే 4 వెళ్తున్నాం, 2 వెళ్ళటంలా 4 వెళ్తున్నాం, 4 కూర్చోవడం కూడా కష్టమే. అట్లాంటిది ప్రమాదం జరిగినప్పుడు ఎంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుందో ఆలోచించాలి. ఒకవైపు బోర్డులు పెడుతున్నారు, 2కి మించి ప్రయాణం చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ మంచిది కాదని. కానీ మనం వాటిని గమనించటంలా మొండిగా వెళ్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనిస్తూ మీ ప్రాణాలని మీరు కాపాడుకుంటూ, అలాగే అవతల వ్యక్తి వచ్చేటువంటి వ్యక్తికి కూడా ప్రమాదం కలగకుండా అవతల వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రామకృష్ణారెడ్డి సార్ చెప్పినట్లుగా విశేషమైన దినము, ఎన్నో సమాజ హితము కోసము ఈరోజు చాలా కార్యక్రమాలు చేపట్టినారు. ప్రపంచ పర్యావరణ ప్లాస్టిక్ రహిత దినము. అలాగే మలాలా యూసుఫ్జాయికి ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని కూడా చాలా దృష్టాంతాలు సారు మా దృష్టికి తీసుకొచ్చాడు. ఈరోజు మనమందరము బాధ్యత గల పౌరులుగా ఈ హెల్మెట్ ధారణ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు సూచించిన మేరకు హైకోర్టు వారి ఆజ్ఞానుసారము ఒక ప్రతిజ్ఞ కూడా చేద్దాము. ఆ ప్రతిజ్ఞానుసారము మనము ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే మనము ఈ కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు అందరము హెల్మెట్ ధరించి ఆ యొక్క నియమ నిబంధనలు పాటించి ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి ఇతోధికంగా తీసుకెళ్లి ప్రమాదాల సంఖ్యను పూర్తిగా నివారించేందుకు మన వంతు కృషి తప్పకుండా చేద్దామని అందరికీ నమస్కారం.
ఈరోజు ప్రత్యేకంగా మనం జూలై 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మనం ప్రత్యేకమైన కార్యక్రమాలు అవగాహన కార్యక్రమం ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా 2 వీలర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వారికి ప్రత్యేకమైన ఆర్డర్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి మనకి చూసినప్పుడు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, అలాగనే హైకోర్టు జడ్జ్ నైనాల జయసూర్య గారు, చైర్మన్ మండల న్యాయ సేవా అధికార సంస్థ వాసు గారు, అలాగనే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నంద్యాల మరియు వరల్డ్ సిబ్బంది, మదర్ సొసైటీ సిబ్బంది, బార్డ్ సిబ్బంది, ఇలాగ అనేక ఎన్జిఓస్ తో కొలాబరేషన్ తోటి ఈ ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి సెంటర్లో ప్రతి కూడల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ ని గత 3-4 రోజుల నుంచి మనం కంటిన్యూగా చేయడం జరుగుతోంది. ఈ మందంతా కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము తప్పకుండా. ఎందుకంటే హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇది పై నుండి మనకి ఆర్డర్స్ వచ్చినాయి, స్టేట్ లెవెల్లో మన ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అందరూ తప్పకుండా పాటించి హెల్మెట్ ని ధరించి ప్రాణాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగనే మరి హెల్మెట్ ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది మనం గమనించినప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల బ్రెయిన్, ముఖము, అలాగనే హెడ్ అన్ని కూడా సేఫ్ గా ఉంటాయి, సేఫ్టీ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉంటూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ మన ప్రాణాన్ని మనం కాపాడుకొని మనమే ఆధారపడిన అనేక మంది పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులందరూ కూడా సేఫ్ గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించడం, ప్రాణాన్ని కాపాడుకుందాం. హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. నంద్యాల పట్టణం జగజ్జనని వీధిలోని ఓ ఇంటిలో దొంగలు పడి భారీ ఎత్తున 20 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలను మరియు ₹1,00,000 నగదును దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి బీరువాలోని 20 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు మరియు ₹1,00,000 నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు వెంకటలక్ష్మమ్మ తెలిపింది. తన కుమారునికి ఆరోగ్యరీత్యా పట్టణంలోని హాస్పిటల్కు వెళ్లి వచ్చే సందర్భంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని తెలిపారు. వెంకటలక్ష్మమ్మ సార్ ₹1,00,000 20 తులాల బంగారు అన్ని గెలికి వేసిపోయినారు సార్. మా పిల్లలకి యాక్సిడెంట్ అయితే మేము ఆసుపత్రిలో ఉంది, సోమశేఖర్ రెడ్డి ఆసుపత్రిలో. రాత్రి పొద్దున వచ్చి చూచే వాకిలి పాల్గొట్టి అది ఎంత చేసిపోయినారు సార్. వాకిలి వేసే తలకు బీరు వల్ల గిట్టనే ఉంది సార్. బట్టలలో ఇదల్లా వేసినారని అలాగ డోర్ తెరిచినారు, అన్ని బట్టలలో గెలికిపోయినారు. ఇలా అయితే అలా వాళ్ళు వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగింది సార్. మా వానికి నేను అక్కడనే ఉండే 1 గంటకు నుండి నా బిడ్డ పేట ఉంది, నా బిడ్డ కాడు ఉంటే ఇట పని అనే తలకందరం పోయినాము. మళ్ళా రాత్రి 10:30కు నా ఇల్లుడు నేను ఆటేసుకొని వచ్చి బియ్యం వేసిపోయినా బయట. ఈ లోపల దానికి ఏమో వేయలేదు, బయట దానికి వేసిన అది ఎట్ట పలగొట్టినారు, పలగొట్టి వచ్చిపోయినారు. ఉత్సవాలు నక్లీసు నా కోడల్ని 3 తులాలు, ఈ శనగారెలు నావి కమ్మలు, ఈ శనగార శివ చుట్లు, నా కొడుకుది బ్యాచ్లైట్ 2 తులాలు, నా 5 తులాల గాజులు, మళ్ళా నా కొడుకుది ఒక 3 ఉంగరాలు, ఒక గొలుసు 2 తులాలు, ఒక 2 తులాల గొలుసు, నా మనమంది తులం గొలుసు సార్. అన్ని 20 ఉండే సార్. వెండి 30 తులాలు వెండి ఉండే సార్. నావి పట్టీలు మా ఆయన చనిపోయినాడని పెట్టుకోకుండా బీరువాలో పెట్టింది సార్. నా మనవరాలు ఒక జత పట్టీలు చిన్న పాప ఇంత పాప అవన్నీ తీసుకు డబ్బులు ₹1,00,000 సార్. చేయాలి సార్, మాకు ఏదైనా సాయం చేయాలి. మాకు సోమంతరంగా పిల్లోడటైనా నాకు బీబీ షుగర్, నా పానం బాగాలేక పడిపోయాను సార్. నిన్న నా కొడుకు బాగాలేదు, 3 కొడుకులు కొట్లాడి ఆడొక్కడు ఈడొక్కడు ఉన్నాడు. ఇది నాకు ఆడం లేదు, నడిపోడు ఒక్కడే. నా కోడలు కానుకపోయింది సార్. 8 నెలలు నిండు మంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లికి వందనం అమలుపై మాట మార్చిన సీఎం చంద్రబాబు. మరోసారి తన నైజాన్ని నిరూపించుకున్నారని విమర్శించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడవద్దని పేర్కొన్న లీగల్ సెల్ ప్రతినిధులు. రోజాకుంట
వీధిలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతీదేవికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పించిన మహిళా భక్తాదులు. శ్రీ జగజ్జనని అమ్మవారికి మహిళా భక్తులు పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. కుందు పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక, గ్రావెల్, మట్టి తరలిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించిన తహసీల్దార్. ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలని సూచించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్. జగజ్జనని వీధిలోని ఓ ఇంటిలో భారీ ఎత్తున చోరీ. 20 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.